హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చిన్న పిల్లలకి అంటే 2 ఇయర్స్ బేబీకి ఇట్లా బాహుబలి హ్యాండ్స్ ఒకవేళ కుట్టాలనుకోండి. అలాంటప్పుడు మనము ఈ హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే నార్మల్‌గా బుట్ట హ్యాండ్స్ లాగా వచ్చేయకుండా ఈ మోడల్‌లో రావాలంటే మనం పట్టీ ఎంత వేసుకోవాలి. అలాగే ఇందులో కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తానండి. అలాగే ఈ బ్లౌజ్ కూడా ఇందులో చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతదండి. హ్యాండ్స్ లెంత్ ఎంత తీసుకోవాలి, పట్టీ వేయడానికి ఎంత తీసుకోవాలనేదైతే ఫుల్‌గా ఈ వీడియోలో కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తాను. సో, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హ్యాండ్స్ లెంత్ ఎంత తీసుకుంటామో చూసుకోవాలండి. మరి చిన్న హ్యాండ్స్ అయితే తీసేసుకోకూడదు. కొంచెం పెద్దగా వేసుకుంటే బావుంటది. అయితే నేనైతే టోటల్‌గా 6 ఇంచెస్ వచ్చేటట్టుగా చూసుకుంటానండి. అందుకోసం ఏంటంటే ఈ కిందని పట్టీ కింద ఈ కలర్ అనేది యాడ్ చేస్తాను. ఇది లంగా కలర్ అనమాట. సో, లేదంటే బ్లౌజ్‌కే ఒకవేళ అంచొచ్చిందనుకోండి, అంచు అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. అయితే నేను ఈ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నానండి. 3.5 వస్తది. పైనైతే బుట్ట కింద కూడా యాడ్ చేస్తాను. మనకి అంటే ఈ హైట్ ఎంత పెట్టుకుంటామో అంటే 7, 8 లేదంటే 6 చూసుకోవాలి. 10 పెద్దవాళ్ళకైతే 10 ఇంచెస్ ఇట్లా పెట్టేసుకుంటే బావుంటది. ఈ చిన్న పిల్లలు కదా! అందుకోసమైతే నేను 6 ఇంచెస్ వరకైతే తీసేసుకుంటున్నాను. అందులో 3.5 ఇంచీలు ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. పై కలర్ అయితే 3.5 ఇంచులు పెడతాను. కిందది 2.5 వచ్చేటట్టుగా అయితే చూసుకుంటాననమాట. సో, చూడండి ఇక్కడికొచ్చేసి ఇవి ప్రిల్స్ పెట్టుకోవడానికి నేనైతే ఫస్టు ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. 4 ఇంచుల వెడల్పుతోటి ప్రిల్స్ పెట్టుకోవడానికైతే మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రిల్స్‌కి యాడ్ చేసుకోవాలండి. తర్వాత అక్కడి నుంచి మన హ్యాండ్ అనమాట. సో, అక్కడి నుంచి మన హ్యాండ్ అనేది కరువు తీసుకోవాలండి. ఈ ముందునుంది కదా 4 ఇంచులు అది పెట్టాను కదండీ! వెడల్పు ఉంచాను కదా! అది ప్రిల్స్ కింద ఉంచేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ తీసేసుకోవాలి ఖర్చుకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ పైన ఫస్ట్ అయితే కట్స్ పెట్టేసుకోండి. సో, ఇది మామూలుగా ఇక్కడ కూడా కట్స్ పెట్టేసుకోండి. ప్రిల్స్ వస్తాయి. తర్వాత ఈ పైన ఉంది కదండీ! ఇదేమొచ్చి బుట్ట అనేది ఇంకా బాగా రావాలంటే ఫస్ట్ అయితే 1.5, 2, 2.5 ఇట్లా లెంత్ అనేది పెట్టేసుకోండి. ఈ క్లాత్ అయితే ఉంటే మనకి బుట్ట హ్యాండ్స్ లాగా బాగా కనిపిస్తాయండి. అయితే ఈ వెడల్పు అనేది కూడాను 2, 2.5 ఇట్లా పెట్టేసుకోవచ్చు. నేనైతే 2.5 అయితే పెట్టాను. ఇక్కడ నుంచి కొంచెం ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసేయండి. కొంచెం బాగా కనిపిస్తాయన్నమాట. అందుకోసము ఈ బుట్ట అనేది బాగొస్తది. అందుకోసం పైనైతే కొంచెం క్లాత్ అనేది యాడ్ చేయండి. లేదు మనకది అవసరం లేదా అనుకుంటే నార్మల్‌గా ప్లెయిన్‌గా వచ్చేస్తదండి. బాగా అంత లుక్ అనేది కనిపించదు. సో, ఇదిగోండి పట్టీ తీసేసుకున్నాము. ఈ పట్టీ మనకి చెప్పాను కదండీ! హైట్‌ని బట్టి పెట్టేసుకోవాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ 2 అయితే ఇప్పుడు జాయిన్ చేస్తాను చూడండి. మెయిన్ క్లాత్ కట్ చేసేసాను. అయితే ఇక్కడ కిందన పట్టీకి సేమ్ కలరే నేను లైనింగ్ అనేది తీసేసుకున్నాను. ఫస్ట్ ఇగో చూడండి చెప్తాను. మెయిన్ క్లాత్, లైనింగ్ 2 అయితే జాయింట్ అనేది ఇట్లా చేసేసుకోండి. ఇగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మొత్తం కుట్టు వేసేయండి. 4 వైపులు కూడాను ఇలాగా. కుట్టేసుకున్నాక అప్పుడు ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలండి. అయితే ఇది టోటల్‌గా నాకైతే 6 ఇంచెస్ రావాలి. అదే పెద్దవాళ్ళకైతే 10 ఇట్లా పెట్టేసుకుంటేనే ఆ హ్యాండ్ అనేది బాగా లుక్ అనేది కనిపిస్తుంది. మరీ చిన్నగా అయినా సరే అంత లుక్ రాదు. నార్మల్ బుట్ట హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయి గానీ, ఇలాగా మోడల్‌లాగా బాహుబలి టైప్ రావన్నమాట. ఇక్కడ నుండి చూసారు కదా! ఇప్పుడు మార్కింగ్ చేశాను కదండీ! అదొచ్చేసి ప్రిల్స్ పెట్టుకోవడానికి ఇగోండి చిన్న చిన్నవి పెట్టుకోవాలా? లేదంటే పెద్దవి పెట్టుకోవాలా? అనేది మన ఆప్షనేనండి. అది చిన్న చిన్నగా రావాలంటే ఇప్పుడు చూసారు కదా! నేను ఈ సీమ్ రిమూవర్ తోటి ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా పెట్టేసాను. పైన చూసారు కదా! ఇక్కడట మనము 2.5 ఇంచీలు ఎక్కువ పెట్టేసుకున్నాం కదండీ పైన. పెట్టబట్టి ఇక్కడటేమొచ్చి కొంచెం బుట్టలాగా కనిపిస్తది చూడండి. ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోండి మళ్ళీ. మనము కిందని ఏ టైప్‌లో ప్రిల్స్ పెట్టామో దానికి రివర్స్‌లో ఇది పెట్టామనుకోండి బావుంటది. ఆ విధంగా ఇలాగా పెట్టేసుకొనైతే వచ్చేయండి. సో, చూడండి చూసారు కదా! ఇట్లా వస్తదనమాట నీట్‌గా. ఇగోండి. ఆ పైన క్లాత్ యాడ్ చేయకపోతే కొంచెం ఈ విధంగా కనిపించదండి. నార్మల్‌గా ప్లెయిన్‌గా కనిపించేస్తదనమాట. బుట్ట అనేది బాగా రాకుండా నార్మల్‌గా కనిపిస్తది. ఇక్కడ చూడండి ఈ పట్టీ ఉంది కదండీ! ఈ పట్టీ అనేది నేను లంగా కలర్ తీసేసుకున్నాను. లేదు నార్మల్‌గా వేసేసుకోవాలంటే బ్లౌజ్‌లోన అంచు ఉంటది కదండీ! అంచు అనేది ఈ విధంగా పట్టీ కింద వేసేసుకోవచ్చు. ఈ పట్టీ కుట్టడం చూడండి ఫస్ట్ లైనింగ్ పెట్టేసి దాని మీద మెయిన్ క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసాను. తర్వాత ఈ పైనుంచి ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసైనా పైనుంచైనా కుట్టు అనేది వేసేసుకొనైతే వచ్చేయండి.
ఇగో చూసారు కదా, ఇది ఇంకా కొంచెం స్టిఫ్గా కావాలంటే మిడిల్లోనే ఒక లైనింగ్ అయినా పెట్టేసుకోవచ్చండి, లేదంటే ఈ విధంగానే వేసేసుకోవచ్చు. ఇది చిన్న పాపకి కాబట్టి నేనైతే మిడిల్లో లైనింగ్ అనేది పెట్టలేదు. ఒకవేళ ఇంకా క్లాత్ అనేది గట్టిగా రావాలంటే మిడిల్లోనే పెట్టేసుకుంటే సరిపోద్దండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి మెయిన్ రెండు కలిపి జాయిన్ చేసేసాం కదా, ఇలాగ ఓపెన్ చేసేసుకోండి. ఇలాగ ఓపెన్ చేసేసుకున్నాక ఆల్రెడీ ముందుగా ప్రిల్స్ పెట్టేసుకున్నాం కదా, ఆ హ్యాండ్ని తీసేసుకోండి. ఇప్పుడు చూసారు, ఇలా చూస్తే కొంచెం ఎక్కువ క్లాత్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇంకొక జస్ట్ చిన్నది ఇలా ప్రిల్ పెట్టేస్తే అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. ఆ చివరి ఒకటి పెట్టేసుకోండి, ఈ చివరి ఒకటి పెట్టేసుకోండి. ఇగోండి ఇప్పుడు చూసుకోండి, ఇగో చూసారు కదా, ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇట్లా పెట్టేసుకోండి సరిపోతుంది. ఇగోండి అయిపోయింది కదండి. ఇక్కడ చిన్నది ఇట్లా తీసేయండి, ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఈ మిడిల్ అనేది ఈ పట్టీ మిడిల్కి రెండు కరెక్ట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇగోండి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. కరెక్ట్ ఈ రెండు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోండి. అలాగైతే హ్యాండ్స్కి మిడిల్లోన కనిపిస్తుంది అనమాట. ఈ బుట్ట అనేది బాగా వస్తుంది. ఖర్చు మనం ఎంత ఉంచామో అంత ఖర్చుతోటి ఇలాగ కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి కొంచెం ఎక్కువ క్లాత్ ఉన్నా సరే అక్కడట ప్రిల్ పెట్టేయండి, బాగానే ఉంటుంది. సో చూసారు కదా, ఇట్లా కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ పై ఇలా ఫోల్డింగ్ చేసేయండి. లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ పై నుంచి కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. సో కుట్టు అనేది క్రిందని కరెక్ట్గా మిడిల్కి పడుతుందా లేదని ఒకవేళ మనకి డౌట్ ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పట్టీ అనేది మనకి షేప్ బెల్ట్లు ఎలా జాయిన్ చేస్తామో అంటే లోడింగ్ పద్ధతిలో అట్లా చేసేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఈ విధంగా అయితే చేశాను అనమాట. సో ఒకటైతే రెడీ అయిపోయింది కదా, రెండోది కూడా మీకు చూపిస్తాను చూడండి. హ్యాండ్ అనేది ఫస్ట్ మెయిన్ క్లాత్ తీసేసుకోవాలి, దాని మీద లైనింగ్ పెట్టేసుకొని మొత్తం కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇగోండి కుట్టనే వేసుకోండి, లేదంటే గమ్ముతోనే జాయిన్ చేసేయండి. ఎలాగో మనం ప్రిల్స్ పెడతాం కాబట్టి మళ్ళీ స్టిచ్ వేసేస్తాం కదా, అందుకోసము ఇట్లా చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇగో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా ప్రిల్స్ పెడుతుంటే పైన క్లాత్ అనేది కొంచెం చూసారు కదండి, బుట్టకి రావడానికి కొంచెం పెద్దది కనిపిస్తుంది కదా, ఆ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కిందన ఎట్లా ఫోల్డ్ చేసామో దానికి రివర్స్లో పైన ఫోల్డింగ్ చేసేసుకోండి, బాగుంటుంది. ఇగో నీట్గా ఇట్లా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇట్లా ఈ ఎక్స్ట్రా చిన్నది ఉంది కదా తీసేయండి. తర్వాత సేమ్ మనం ఫస్ట్ పట్టీ ఎలా కుట్టామో అలా ఆ పట్టీ అనేది కుట్టేసుకోవాలండి. ఇది కూడా సేమ్ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయిన్ చేసేసుకోండి. ఇది జాయిన్ చేసేటప్పుడు చూడండి ఉల్టా సీదా చూసుకొని జాయిన్ చేయండి, అట్లయితేనే మనకి సీదా వైపు బాగా కనిపిస్తుంది, లేదంటే ఉల్టా అయిపోతుందండి. ఇవి రెండు మళ్ళీ నీట్గా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఈ మిడిల్లో మార్క్ పెట్టుకోండి, ఈ మిడిల్లో మార్క్ పెట్టుకోండి. సో ఇట్లా ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ నుంచి ఇట్లా చెక్ చేసేసుకోండి. ఇగుండా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. అయితే ఖర్చు మనము ఉంచాం కదండి, ఆ ఖర్చు ఎంత ఉంచామో దాన్ని బట్టి చూసుకోండి, ఎక్కువ పెట్టకుండా. ఇగో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వెనక వైపు తిప్పేసి మళ్ళీ ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇంక చూసారా, ఈ పట్టీ అనేది చాలా చిన్నది పెడితే మాత్రం బాగోదండి. ఈ టైప్ మోడల్కి అయితే ఈ పట్టీ అనేది పెద్దగా పెట్టేసుకోవాలన్నమాట, అలాగైతేనే లుక్ అనేది బాగా కనిపిస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు జాకెట్కి నేను కుడుతున్నాను చూడండి. జాకెట్ నెక్ అనేది వెనక వైపు తిప్పేసాను, లైనింగ్ పెట్టేసి వెనక వైపు తిప్పేసి దీని మీద కొంచెం ఇట్లా ప్యాచ్ వర్క్ అనేది ఇస్తున్నానండి, చిన్నది బాగుంటుంది అని చెప్పేసి. ఇట్లా ప్యాచ్ వర్క్ ఇచ్చేటప్పుడు ఈ మూడు మూలల నెక్ అనేది ఇస్తున్నాను. చూసారు కదా, కొంచెం గ్రీన్ కలర్ క్లాత్ కనిపించేటట్టుగా ఇట్లా వేస్తున్నాను, అంటే డబల్ కనిపిస్తుందండి. ఇక్కడ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇగో చూసారు కదా, ఈ విధంగా అనమాట. డిజైన్ కూడా బాగుంటుంది, గ్రీన్ అండ్ మెరూన్ రెండు కలిపి కనిపించేటట్టుగా ఇట్లా వేసాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇగోండి ఈ పట్టీని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ అనేది మనకి లేస్ అంత వెడల్పు కావాలా లేదంటే 1 ఇంచ్ అంత వెడల్పు కావాలా చూసుకోండి. చూసారు కదా, మూలల దగ్గర మాత్రం నేను క్లాత్ అనేది ఫోల్డింగ్ చేశానండి. ఫోల్డింగ్ చేస్తేనే అదే క్లాత్ అనేది తిరుగుతుంది అనమాట. ఇక చూసారు కదా, నేనైతే 1 ఇంచ్ వెడల్పుతోనైతే వేస్తున్నాను, కొంచెం మంచిగా కనిపించాలని చెప్పేసి. ఇవ్వండి సేమ్ కలర్ థ్రెడ్ తీసేసుకోండి, అట్లయితేనే కనిపిస్తుంది అనమాట నీట్గా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ రెండు జాయింట్ అనేది చేసేయండి. ఇగోండి ఇలాగా రెండు షోల్డర్స్ కూడా ఇలా జాయింట్ చేసేయండి. అయితే ఇలా జాయిన్ చేసాక ఆ షోల్డర్ దగ్గర కొంచెం సైడ్కి వచ్చేసినట్టు ఇది కనిపిస్తుందండి. ఇది కనిపించకుండా ఉండాలంటే ఇగోండి ఇట్లా చిన్నది ఇలా రఫ్ చేసేయండి, బ్యాక్ సైడ్ తిప్పేసి చిన్నది రఫ్ చేసేసారా
ఇంకా అది మనకి కనిపించదనమాట. దానికి జాయింట్ అయిపోయి ఉండిపోతుంది. సో చూసారు కదండి. నెక్స్ట్ ఇగోండి హ్యాండ్స్ తీసేసుకోండి. మిడిల్ నుంచి చెక్ చేసేసుకోండి. ఒకవేళ క్లాత్ కొంచెం ఎక్కువ హ్యాండ్‌ది కనిపిస్తే చిన్న ప్రిల్ పెట్టియండి. లేదంటే నార్మల్‌గా ఆల్రెడీ ముందు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా! ఇట్లా ఖర్చు ఎంత ఉంచామో దాని ప్రకారం ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చూసారు కదా! ఇట్లా కనిపిస్తదనమాట. ఇగో నెక్స్ట్ సేమ్ కుట్టు మీదే ఇంకో కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇగో నీట్‌గా ఇలాగా. ఇగో ఈ టైప్‌లోనే కనిపించాలి హ్యాండ్ అనేది. అది పట్టీ పెద్దది పెట్టలేదనుకోండి, నార్మల్ బుట్ట హ్యాండ్స్‌కి పెడతాం కదండీ! చిన్నది 1 ఇంచ్ లేదంటే లేస్ అంత వెడల్పుతోటి ఆ టైప్‌లో కనిపిస్తే అది నార్మల్ బుట్ట హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయనమాట. అందుకోసం కొంచెం పట్టీ అనేది ఇట్లా పెట్టేసుకోండి. పట్టీ ఎప్పుడైనా సరే 5 ఇంచీలు ఇట్లా ఉండేటట్టుగా చూసుకోండి పెద్దవాళ్ళకైతే. అది చిన్నవాళ్ళకనుకోండి 3 ఇంచీలు ఇట్లా అయితే ఉంటే సరిపోతది. బాగా చిన్నవాళ్ళకైతే. చూడండి ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు డాట్స్ వేసేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి నెక్ ఉంటది కదండీ! ఆ నెక్ నుంచి 2.5 ఇంచీల కింద నుంచి లేదంటే 3 ఇంచీల నుంచి వేసేసుకుంటే ఈ మిడిల్‌లోకి వస్తది. ఈ డాట్స్ కూడాను షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసేసుకోండి. లుక్ బాగా కనిపిస్తది ఇంతేనండి. ఇగోండి అలాగే బ్యాక్ సైడ్ గూడా ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి సైడ్ కుట్లనమాట. ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి నేనైతే 3.5 ఇంచులు ఇట్లా తీసేసుకుంటున్నాను. అలాగే చెస్ట్ ఎంత కావాలో అంత లూజ్ తీసేసుకొని సో ఈ కర్వ్ షేప్‌లో ఇలా వేసేసుకొని వచ్చేయండి. మన డ్రెస్‌కి కట్స్ ఎలాగా మనం తిప్పుతామో ఆ విధంగా అనమాట. చెస్ట్ దగ్గర లూజ్ ఉండాలి. నడుము దగ్గర కొంచెం షేప్ వచ్చేసి కిందకి ఈ సైడ్‌కి తీసేయండి. ఇలాగే ఒక 2, 3 కుట్లు అనేవి ఎక్కువ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసుకోండి. తీసేసినాక ఇక్కడ కట్స్ దగ్గర ఇప్పుడు కట్స్ కుట్టేసుకోవాలి. అయితే ఈ కట్స్ కుట్టే ముందు ఏం చేశారంటే చిన్న చిన్న ఈ సైడ్‌ని ఎక్కువ క్లాత్ ఉంది కదండీ! అక్కడ కొంచెము కట్ చేస్తేనే ఇది ఫ్రీగా వస్తది. నేనైతే కట్ చేయలేదు. నార్మల్‌గా నేను వేసేస్తున్నాను. ఇలా గూడా బానే ఉంటది. ఇగోండి షేప్ తిరగాలంటే మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కట్స్ అనేది ఇట్లా కుట్టేసుకోండి. ఇగో చూసారా ఇట్లా. తర్వాత రెండో సైడ్ సేమ్ ఇదే విధంగా కుట్టుకోండి. ఇలాగా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతది. మరిన్ని వీడియోల గురించి నా ఛానల్‌ని ఒకసారి చెక్ చేయండి. ఇలా కట్స్ కుట్టేసుకోండి. ఈ కట్స్‌కి పెద్ద ప్రాబ్లమ్ లేదండి. మామూలు డ్రెస్‌కి ఎలా కుడతామో అలాగే కుట్టేయాలి. ఇది జాకెట్ కదా! చాలా చిన్న కట్స్ వస్తాయి అంతే. ఇక్కడ నుంచి ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఇట్లా కుట్టేయడమే. ఈ క్లాత్ ఇప్పుడు చూపించాను కదండీ! ఆ క్లాత్ దగ్గర చిన్న కటింగ్ చేస్తే బావుంటదనమాట. నేనైతే కటింగ్ చేయలేదు. చేస్తే బానే ఉంటది. ఫ్రీగా తిరుగుతది బ్లౌజ్ అనేది. సో కింద క్లాత్ సేమ్ మనం ఎంత ఖర్చుకుంచామో అంటే కుట్టడానికి అంత వెడల్పుతోటి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా. ఈ కట్స్ అంటే మామూలు డ్రెస్‌కి ఎలా కుడతామో అంతేనండి. ఇదేం కాదు. నార్మల్ డ్రెస్‌కి ఎలా కుడతామో అయితే హైట్ ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది ఇట్లా కుట్టేస్తే సరిపోతది. ఎప్పుడైనా హైట్ పెంచుకోవాలంటే ఇది ఇప్పేసుకుంటే లెంత్ అనేది పెరుగుతది. సో ఫైనల్‌గా లుక్ అనేది చూసారు కదండీ! ఇది ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూడండి ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.